హలో గైస్, అసలు ఈ క్లాడ్ ఏ వాళ్ళు ఏ ముహూర్తాన మార్కెట్లోకి వచ్చారో తెలియదు కానీ వాళ్ళు అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఇస్ గెటింగ్ వైప్డ్ అవుట్. ఇవాళ మళ్ళీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇస్ డౌన్ మోర్ దెన్ 5%. మీరు పీక్ నుండి ఆల్ టైమ్ హై నుండి కన్సిడర్ చేస్తే మన ఐటీ ఇండెక్స్ ఇస్ డౌన్ మోర్ దెన్ 35%. మీరు ఏ ఇండియన్ ఐటీ కంపెనీ అయినా తీసుకోండి, ఇట్ ఈస్ డౌన్ మోర్ దెన్ 30% ఫ్రమ్ ఆల్ టైమ్ హై. 2008 ఫినాన్షియల్ క్రైసిస్ తర్వాత చూసుకుంటే వర్స్ట్ పెర్ఫార్మింగ్ మంత్ ఏదైనా ఉందంటే ఐటీకి అది ఫిబ్రవరి మంతే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్లీ. ఎందుకు ఇంత దారుణంగా ఈ షేర్స్ అన్ని కూడా క్రాష్ అవుతున్నాయి అంటే నిన్న రాత్రి క్లాడ్ ఏఐ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఈ కోబాల్ లెగసీ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని వీళ్ళు మోడర్నైజ్ చేయగలుగుతారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సపోజ్ ఎవరికైనా తెలియకపోతే కోబాల్ వచ్చేపాటికి స్టిల్ అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో చాలా చాలా స్ట్రాంగ్. అది బ్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఏటీఎంస్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఇన్ పర్సన్ క్రెడిట్ కార్డ్స్ అవ్వచ్చు, స్టిల్ $3 trillion ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రోజు కూడా ఈ కోబాల్ ద్వారా రన్ అవుతా ఉంటాయి. ఈ న్యూస్ వచ్చిన వెంటనే అసలు ఐబిఎం కి మోటే ఈ మెయిన్ ఫ్రేమ్స్. ఈ న్యూస్ వచ్చిన వెంటనే ఐబిఎం షేర్స్ అన్ని కూడా ఇట్ హాస్ క్రాష్డ్ మోర్ దెన్ 13%. లాస్ట్ 25 years కన్సిడర్ చేస్తే ఐబిఎం కి ఇది ద బిగ్గెస్ట్ ఫాల్. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ నేను రాత్ర ఐబిఎం కి కంప్లీట్ గా వైపౌట్ అయిపోయింది. మన టీసీఎస్ కి ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా మెయిన్ ఫ్రేమ్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడుతుంది, జాబ్ రోల్స్ అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఈ రోల్స్ రిలేటెడ్ టు కోబాల్ రోల్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇలా మోడర్నైజ్ అయిన వెంటనే కోడ్ ఎలాంటి ఇంపాక్ట్ మీరు చూడబోతున్నారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇప్పుడు ఏ వచ్చేపాటికి ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టార్గెటింగ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, ఇట్ ఈస్ ఆల్సో టార్గెటింగ్ లెగసీ సిస్టమ్స్. ప్లీజ్ ఇమీడియట్ గా ఈ వీడియో లైక్ కొట్టండి, షేర్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.